ఈరోజు 1 కేజీ బేకరీ స్టైల్ నార్మల్ కేక్ కోసం క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాము. హాయ్, వెల్కమ్ టు జై బేక్ హౌస్. నేను సంధ్య. సో వీడియోలోకి వెళ్ళడానికి ఫస్ట్ నేను మీకు ఒక విషయం చెప్పాలండి. నేను ఈ క్రీమ్ రెసిపీ వచ్చేసి శిరీష గారి ఛానల్లో ప్యాషన్ కేక్స్ అని ఉంటుంది, ఒకసారి సెర్చ్ చేయండి. ఆ ఛానల్లో చూసి నేర్చుకున్నాను. అక్క చాలా బాగా చేస్తారు వీడియోస్. మీరు హోమ్ బేకర్ అయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి అక్క ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే నేను ఫస్ట్ చూపించింది మారు అండి. దాన్ని కేక్ డాల్డా అని కూడా అంటారు. అది 1 కేజీ ప్యాకెట్ నేను హాఫ్ యూస్ చేసి హాఫ్ క్లిప్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఐసింగ్ షుగర్, వెనిలా ఎసెన్స్, ఇంకా ఆయిల్. ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే 1 కేజీ కేక్ కోసం మీరు ఫస్ట్ 100 గ్రామ్స్ ఆఫ్ మార్వ తీసుకోవాలి. నేను ఈ మార్వ ఎక్కడ దొరికిద్ది ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ చెప్తాను వీడియోలో. ఇక్కడ 1 కేజీ కేక్ కోసం 100 గ్రామ్స్ ఆఫ్ మార్వ, 150 గ్రామ్స్ ఆఫ్ ఐసింగ్ షుగర్ యాడ్ చేసుకొని 20 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ 20 గ్రామ్సే పట్టిద్దని మనం చెప్పలేమండి. అది వెదర్ కండిషన్ బట్టి ఉండిద్ది. ఒకసారి ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఒకసారి ఆయిల్ తక్కువ పడుతుంది. అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు ఒక 25 to 30 గ్రామ్స్ అట్లా యాడ్ చేసుకొని బీటింగ్ స్టార్ట్ చేసుకోవాలి. మీరు బీట్ చేసుకునేటప్పుడు గట్టిగా అనిపిస్తే అప్పుడు మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి బీటర్ కూడా మీరు కంటిన్యూస్గా అట్లాగా బీట్ చేస్తూనే ఉండకూడదండి. ఖచ్చితంగా 1 మినిట్కి ఒకసారి గ్యాప్ ఇచ్చి ఒక 30 సెకండ్స్ స్పాచులాతో మొత్తం దగ్గరికి తీసుకొని అప్పుడు మళ్ళీ బీట్ చేసుకోండి, లేదంటే బీటర్ పాడైపోయిద్ది. ఇంకా బీటర్ స్పీడ్ వచ్చేసి 5లోనే పెట్టుకోండి. 1 నుంచి పైకి పెట్టడం అట్లా ఏం అవసరం లేదు. అండ్ నేను ఇక్కడ చూసారా మళ్ళీ ఆయిల్ యాడ్ చేశాను, సరిపోలేదు అనిపించి ఇప్పుడు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు ఇందులోకి నేను హాఫ్ టీఎస్పీ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మళ్ళీ బీటింగ్ స్టార్ట్ చేసుకోవాలి. చూసారా నేను ఇట్లాగా మధ్య మధ్యలో స్క్రేప్ చేసుకుంటూ బీటింగ్స్ చేసుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా 1 మినిట్కి ఒకసారి బీటర్ ఆఫ్ చేసి మళ్ళీ బీట్ చేసుకోండి, లేదంటే బీటర్ పాడైపోతుంది, ముందే చెప్తున్నాను. అండ్ చూసారా ఇట్లా బీట్ చేసుకోవాలి. ఇలా ఎంతసేపు బీట్ చేసుకోవాలి అంటే మనం బీట్ చేసుకునేటప్పుడు క్రీమ్ ఒకసారి చేతితో పట్టుకుంటే బరక లేకుండా స్మూత్ కన్సిస్టెన్సీ మనకి తెలుస్తుంది. అంతవరకు మనం బీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి, దగ్గర చూపించడానికి ట్రై చేశాను. మీరు ఒకసారి చేతితో పట్టుకొని అట్లాగా రబ్ చేస్తే మీకు ఐసింగ్ షుగర్ తెలియకుండా చాలా స్మూత్గా విప్పింగ్ క్రీమ్లా అనిపిస్తుంది. విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకుంటే ఎంత ఫ్లఫీగా ఉంటుంది అంత ఫ్లఫీగా వస్తుంది. అప్పటి వరకు మనం బీట్ చేసుకోవాలి. ఇంకా మార్వో విషయానికి వస్తే మనకి మార్వో లూజ్ దొరకదండి, బాక్సెస్లోనే తీసుకోవాలి నార్మల్గా అయితే. కానీ రీసెంట్గానే దీప్తి గారు అని చెప్పి మనలాగే హోమ్ బేకరు, తను బేకింగ్ రా మెటీరియల్స్ కూడా సప్లై చేయడం స్టార్ట్ చేశారు. అండ్ తన పేజ్ వచ్చేసి ఎండి బేకింగ్స్ అండ్ సప్లైస్ అని ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది, అలాగే ఇన్స్టాలో కూడా ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. తన నెంబర్ ఉండిద్ది, తన నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే తన డీటెయిల్స్ అన్నీ చెప్తారనమాట. సో ఇక్కడ బీటింగ్ అయిపోయింది, చూడండి చూపిస్తాను. ఇప్పుడు చూసారా ఇందాక కన్సిస్టెన్సీకి ఇప్పుడు కన్సిస్టెన్సీకి ఎంత తేడా వచ్చిందో. ఇట్లా ఫ్లఫీగా విప్పింగ్ క్రీమ్ పట్టుకుంటే ఎంత మెత్తగా ఉండిద్దో అంత మెత్తగా అవుతుందండి. అప్పటి వరకు మీరు కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకున్నారంటే క్రీమ్ రెడీ అయిపోతుంది అనమాట. అండ్ ఈ క్రీమ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనం ఈ క్రీమ్ బీట్ చేయకముందు ఉన్న మార్వోని నేను చూపించా కదా ఇందాక క్లిప్ పెట్టుకొని అలా ఉంచుకుంటే 3 to 6 months వరకు స్టోర్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు బీట్ చేసేసిన తర్వాత క్రీమ్ మిగిలితే ఆ క్రీమ్ని ఎయిర్ టైట్ బాక్స్లో ఉంచుకొని రూమ్ టెంపరేచర్లోనే ఉంచుకోవాలండి, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఉంచుకుంటే మీకు 10 to 15 days ఉండిద్ది. మళ్ళీ మీరు కేక్ మీద ఐసింగ్ చేసుకునేటప్పుడు ఒకసారి బీట్ చేసుకొని యూస్ చేసేసుకోవచ్చు. ఈ క్రీమ్లోకి కలర్ యాడ్ చేస్తున్నాను చూడండి. కలర్ ఎప్పుడైనా ఈ క్రీమ్ కోసం లిక్విడ్ కలర్సే ప్రిఫర్ చేయండి. జెల్ కలర్స్ కూడా బాగానే ఉంటాయి, కానీ ఈ క్రీమ్లో కలర్ ఎక్కువ పడుతుంది. మీ జెల్ కలర్ కనుక ఎక్కువ వేసారంటే అది కొంచెం చేదొచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ క్రీమ్ కోసం లిక్విడ్ కలర్సే యూజ్ చేసుకుంటే మంచిది. సో మనం అలా 2-3 డ్రాప్స్ వేసేసుకొని నీట్గా బీట్ చేసేసుకుంటే కలర్ మిక్సింగ్ కూడా అయిపోయిద్ది. ఎప్పుడైనా సరే మార్వో క్రీమ్లో కలర్ మిక్స్ చేసినప్పుడు లైట్గా అనిపించిద్ది, కానీ ఆ క్రీమ్ కాసేపు పక్కన పెడితే కలర్ బాగా వచ్చేసిద్దండి, కొంచెం కలర్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు చూసారా లైట్గా ఉంది, నెక్స్ట్ ఐసింగ్ చేసేటప్పుడు చూడండి కలర్ ఖచ్చితంగా ఎన్హాన్స్ అవుతుంది. అందుకే చూసి కలర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మన క్రీమ్ రెడీ అయిపోయింది, చూసారా ఎంత స్మూత్గా ఉందో. ఇప్పుడు నేను ఆల్రెడీ కేక్ బేక్ చేసి పెట్టేసుకున్నాను.
కేక్ కూడా మీరు ఖచ్చితంగా 7 to 750 గ్రామ్స్ ఆఫ్ బేస్ ఉండేలా చూసుకోండి. నార్మల్ కేక్స్కి ఎప్పుడైనా సరే కేక్ బేస్ ఎక్కువ ఉండాలి, క్రీమ్ తక్కువ ఉండాలండి. ఆల్రెడీ క్రీమ్ చాలా స్వీట్గా ఉండిద్ది కాబట్టి మీరు క్రీమ్ ఎక్కువ యాడ్ చేస్తే అది తినలేము. సో చూసుకొని బేస్ 7 to 750 గ్రామ్స్ ఉండేలాగా తీసుకోండి. ఇప్పుడు చూసారా, ఇందాక మిక్స్ చేసినప్పటికీ ఇప్పటికీ కలర్ ఎంత తేడా వచ్చిందో. సో అందుకే కలర్ చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కేక్ మీద ఐసింగ్ చేసుకునేటప్పుడు మనం విప్పింగ్ క్రీమ్తో ఎలా చేస్తామో అలాగే చేసేసుకోవడమే. దీనికి మధ్యలో కట్ చేయాల్సిన అవసరం ఉండదు, సోకింగ్ ఉండదు, ఏముండదండి. మనం జస్ట్ కేక్ పైన లేయర్ తీసేసుకొని క్రీమ్ అప్లై చేసేస్తున్నాను చూసారా. అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఈ కేక్ పీసెస్ కోసం చేశాను, డెకరేట్ చేయట్లేదు. నా కేక్ పీసెస్ ఆర్డర్ ఉంటే పీసెస్ కోసం చేస్తున్నాను అనమాట. సో మీరు ఎప్పుడైనా సరే నార్మల్ కేక్స్ స్టార్టింగ్లో రౌండ్ టిన్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి. విప్పింగ్ క్రీమ్తోనే మనకి స్క్వేర్ షేప్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా. మీరు స్టార్టింగ్లో చేసేటప్పుడు మార్వో క్రీమ్తో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో మీకు కొంచెం అలవాటు అయ్యేదాకా రౌండ్ టిన్లోనే బేక్ చేసుకోండి. అండ్ చాలామంది నన్ను కాస్ట్ గురించి అడుగుతున్నారండి. కాస్ట్ వచ్చేసి నేను 1 kg నార్మల్ కేక్ 400 తీసుకుంటాను. అండ్ కేక్ పీసెస్ విషయానికి వస్తే పీసెస్ లెక్క నేను ఇప్పటి వరకు చేయలేదండి. మ్యాక్సిమం నేను 1/2 kg 1 kg ఆర్డర్ తీసుకుంటాను. ఇప్పుడు 1 kg 400 కదా. సో వాళ్ళు 1/2 kg అడిగితే 200 తీసుకొని ఆ 1/2 kgలో ఎన్ని పీసెస్ వస్తే అన్ని పీసెస్ కట్ చేసి ఇస్తాను. సో అలా చేస్తున్నాను. మీరు మీ ఏరియాని బట్టి మీ కాస్ట్ డిసైడ్ చేసుకోండి. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఫినిషింగ్. ఇక్కడ నేను కోంబింగ్ ఇచ్చేసుకొని పీసెస్ కట్ చేసేసుకున్నానండి. అండ్ పీసెస్కి సంబంధించి కూడా కొన్ని మంచి టిప్స్ నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. తర్వాత స్టోరేజ్ విషయానికి వస్తే ఈ కేక్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత క్రీమ్ అయితే 10 to 15 days ఫ్రెష్గా ఉండిద్ది. కానీ మనం కేక్ హోమ్ మేడ్ చేస్తాము, ప్రిజర్వేటివ్స్ ఏమి వేయం కాబట్టి 3 to 4 daysకు మించి ఉండదండి. సో మీరు కస్టమర్కి కూడా చెప్పచ్చు 3-4 days అయితే ఫ్రెష్గా ఉండిద్దని. అండ్ ఇప్పుడు పీస్ చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది ఎందుకంటే నేను కేక్ బ్యాటర్ కేక్ స్పాంజ్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి పీస్ ఇట్లా నిలబడింది. అండ్ నేను చెప్పాను కదా వీడియోలో ఇంకా మంచి టిప్స్ యాడ్ చేశాను, ఒకసారి చూడండి. అండ్ ఈ కేక్ మీరు ఫినిషింగ్ చేసేసుకున్నాక కూడా ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదు. మీరు నార్మల్ కేక్ బాక్స్లో పెట్టేసుకొని రూమ్ టెంపరేచర్లోనే బయట పెట్టేయచ్చు. 2 days అయినా సరే ఫ్రెష్గానే ఉంటుంది. అంతకు మించి అయితే నేను చెప్పలేను, ఎందుకంటే మనం ఎప్పుడు ఫ్రెష్గానే చేసిస్తాం కాబట్టి. అండ్ ఫైనల్ పార్ట్ వచ్చేసి క్లీనింగ్ అండి. క్లీనింగ్ అయితే మాత్రం చాలా కష్టమనే చెప్పాలి. మార్వో క్రీమ్కి చాలా జిడ్డుగా ఉండిద్ది. మనం బేకరీలోంచి నార్మల్ కేక్స్ తెచ్చుకుంటే మీరు చూస్తారు కదా ఎంత జిడ్డుగా ఉండిద్దో. సో అలానే ఉండిద్ది. విప్పింగ్ క్రీమ్తో మనం క్లీనింగ్ చేసుకోవడం చాలా ఈజీ కంపారిటివ్లీ దీంతో. అండ్ ఇక్కడ చూసారా నేను బాక్సెస్లో అరేంజ్ చేసేసుకొని నోట్ 21 నాజిల్, ఆ నాజిల్తో కొంచెం క్రీమ్ కలర్డ్ క్రీమ్ కొంచెం వైట్ క్రీమ్ పైపింగ్ బ్యాగ్లో యాడ్ చేసుకొని ఇట్లా చిన్న డిజైన్ ఇచ్చేసుకున్నానండి. సో ఇదండి నార్మల్ కేక్ క్రీమ్ కోసం డీటెయిల్డ్ వీడియో. నాకు తెలిసినంత వరకు అన్ని విషయాలు కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు కేక్ రెసిపీ కావాలంటే కూడా ఆల్రెడీ ఛానల్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నేను ఈ క్రీమ్ రెసిపీ కోసం మళ్ళీ చెప్తున్నాను, ప్యాషన్ కేక్స్ అనే ఛానల్లో చూసి నేర్చుకున్నాను. PASSION ప్యాషన్ కేక్స్ ఒకసారి చూడండి, చాలా బాగా చెప్తారు. శిరీష గారి వీడియోస్ అన్నీ బాగుంటాయి. అలాగే అక్క డైలీ ఆఫ్టర్నూన్ లైవ్ కూడా తీసుకుంటారు. మీరు హోమ్ బేకర్ అయితే ఖచ్చితంగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే చేసుకోండి. అలానే మన ఛానల్ని కూడా ఖచ్చితంగా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయ్యిద్దంటే షేర్ చేయండి. అండ్ స్టార్టింగ్లో చెప్పాను కదండి 1 kg కోసం అని చెప్పి, నేను పీసెస్ చేశాను కాబట్టి ఇప్పుడు చూపించాను కదా ఈ క్రీమ్ నాకు మిగిలింది. ఇది మీరు బాక్స్లో వేసేసుకొని ఉంచుకుంటే 10 days వరకు ఫ్రెష్గా ఉండిద్ది. అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.